బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ మియాపూర్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఆక్రమణదారుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరుగుతోంది. పోలీసులపై ఆక్రమణదారులు రాళ్లు రువ్వుతున్నారు. రాళ్ల దాడిలో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. దీంతో మియాపూర్లో భారీగా పోలీసులు మోహరిస్తున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాణా లైవ్ లో అందిస్తారు. రాణా, చెప్పండి, మియాపూర్లో పోలీసులకు అలాగే ఆక్రమణదారులకు జరిగిన ఘర్షణలో పోలీసులకు గాయాలైనట్లుగా కూడా తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? దాదాపు 3 రోజుల నుంచి ఉన్నటువంటి వీరందరినీ కూడా ఇక్కడి నుంచి బయటకు పంపించడానికి పోలీసులు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. సాయంత్రం 5 గంటల 6 గంటల మధ్య కూడా చాలా మంది పోలీసులు వచ్చారు. వాళ్ళతో చర్చలు కూడా జరిపారు. చర్చలు జరిపే క్షణంలోనే కాస్త ఉద్రిక్తమైనటువంటి వాతావరణం జరిగింది. ఏకంగా కొద్దిసేపు స్టోన్ ఫెల్టింగ్ కూడా జరిగినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్తో కూడా చేయి దాటిపోతున్నటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా లాఠీ చార్జ్ చేయడానికి వారు ముందుకు వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే చాలామంది అధికారులు కానీ వీళ్ళతో కూడా చర్చలు జరుపుతున్నారు. ఉదయాన్నే కూడా అనేక మార్లు కూడా వీరితో కలిసి మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదు, పైగా ఇది కోర్టు కేసులో ఉందనేసి కూడా కొంతమందికి వీళ్ళు నచ్చజెప్పే ప్రయత్నం కూడా చేశారు. అయినప్పటికీ ఎటువంటి ఆధారం లేదు కాబట్టి, మాకు ఇండ్ల స్థలాలు లేవు కాబట్టి, గతంలో ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు ఇస్తానని చెప్పింది, మోసం చేసింది. ఆ ఉద్దేశంతోనే మేము ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి ఇక్కడికి వచ్చి వీళ్ళకి కొంచెం ఒత్తిడి చేస్తే మాకు ఇళ్ల స్థలాలు వస్తాయనే ఉద్దేశంతోనే మేమందరం ఇక్కడికి వచ్చామనేసి కూడా వారు చెప్తున్నారు. ఇప్పుడు సో ఆ ప్లేస్ నుంచి ఒక్కొక్కరు అందరూ కూడా బయటికి వెళ్ళిపోతున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. విజువల్లో మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది. ఏదైతే ఇక్కడ నాకు లెఫ్ట్ సైడ్లో నేను ఇక్కడ చూపిస్తున్నాను హెచ్ఎండిఏ ఏదైతే ల్యాండ్ అని కనపడుతుంది, దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు హెచ్ఎండిఏ అనేసి వాళ్ళు పెట్టారు. దాంతోపాటు ట్రెస్ పాసెస్ విల్ బి ప్రాసిక్యూటెడ్ అనేసి చాలా క్లియర్గా పెట్టారు. అయితే ఇది ఇప్పుడు దాదాపు 20 సంవత్సరాల నుంచి కూడా కోర్టు కేసులో ఉంది కాబట్టి ఈ భూములంతా రక్షించాల్సింది హెచ్ఎండిఏ. సో వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి నేపథ్యంలో దాని దగ్గరికి బోర్డు ఏర్పాటు చేశారు. అయితే కొంతమంది మిస్గైడ్ చేసి ఇక్కడికి వచ్చినట్టుగా చెప్తున్నారు పోలీసులు. సో దాంతోపాటు ఒకరు చూసి వేలాది మంది ఇక్కడికి తరలి వచ్చారు. సో వాళ్ళందరూ చెప్తున్నది ఒకటే, సో మాకందరికీ ఇళ్ళ లేవు. సో హైదరాబాద్లో ఇక్కడ ఇంటి రెంట్ కట్టాలంటే కూడా చాలా ఇబ్బంది పడుతున్నాయి. మేము చేస్తున్నటువంటి జాబులకి ఇండ్ల రెంట్లకి కట్టాల్సి అయిపోతుంది మొత్తం. సో మా జీవనాధారం కూడా లేదు కాబట్టి మాకు ఇండ్లు కావాలంటూ కూడా వీళ్ళందరూ చెప్తున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో విజువల్లో చూస్తున్నప్పుడు నైట్ అయిపోయింది కాబట్టి ఆల్మోస్ట్ ఇంకా కొంచెం 100 మీటర్ల లోపలికి వెళ్ళామనుకో అక్కడ ఏకంగా ఒక గుడిని కూడా నిర్మించినటువంటి సిచ్యువేషను. సో లోపల పోలీసులు అందరికీ ప్రతి ఒక్కరికి మైకిల్లో కూడా చెప్తున్నారు, ఎందుకంటే ఇది ప్రాసిక్యూటెడ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ అల్లర్లు చెలరేగినా లేకపోతే ఏదన్నా కేసుల్లో కానీ మీరు కానీ ఇరక్కపోతే మీ భవిష్యత్తు పాడవుతుంది అనేసి కూడా ఇక్కడ యువతకి కానీ వాళ్ళందరికీ కూడా చెప్తున్నారు. దానితో పాటు ఇక్కడ ఉండడానికి ఎవరు రావద్దని కూడా వారు చెప్తున్నారు. ఇది ఈవెన్తో గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా మేము ఇక్కడ రావడానికి మాకు పర్మిషన్ లేదు, ఇది సుప్రీంకోర్టులో ఉందని కూడా పదే కూడా చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయినప్పటికీ కూడా వీళ్ళు దాదాపు 3 రోజుల నుంచి కూడా ఇక్కడే భీష్మించుకొని కూర్చున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఇప్పుడు పోలీసులకి వీళ్ళకి వాగ్వాదం జరిగింది కాబట్టి కాసేపటి క్రితం కాస్త ఉద్రిక్తగా ఉన్నటువంటి ఇప్పుడైతే సర్దుమరుగైంది. అయితే చాలామంది స్వతహాగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. కొంతమంది అయితే పోలీసులు ఇక్కడి నుంచి పంపించేస్తున్న నేపథ్యం కనపడుతుంది. సో మనం విజువల్లో చూస్తున్నాం ఇక్కడ బళ్ళతోనూ వీళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్స్ అసలు కనీసం చిమ్మ చీకటిగా ఉంది. ఇక్కడ లైట్లు ఉండవు, ఏముండదు, ఎంత జంగిల్ ఇదంతా. వీళ్ళు అయినా కూడా లెక్క చేయకుండా ఇక్కడే కూర్చున్నటువంటి వాళ్ళందరూ ఇక్కడే కూర్చున్నారు. ఈ సరిహద్దులు అంతా కూడా వాళ్ళే డిసైడ్ చేసుకుని నిన్న మొన్న వరకు కూడా ఇక్కడే కూర్చున్నారు. కానీ రాత్రులు అయితే పాములు ఇవన్నీ ఉన్నాయి. రాత్రి 3-4కి పాము కలిసినట్టుగా మనకు తెలిసింది. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి హెచ్చరికలు అనేది కూడా చెప్తున్నారు. అయినప్పటికీ కూడా వీళ్ళు ఇక్కడి నుంచి కొంతమంది బయటకు పోవట్లేదు. అప్పటికి ఇటు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అనేక మార్లు రిక్వెస్ట్ చేశారు, వాళ్ళకి రద్దు చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ప్రస్తుతం అయితే ఇక్కడ ఆల్మోస్ట్
ఇంకా చాలా మంది లోపల ఈ యొక్క ల్యాండ్లో ఉన్నారు కాబట్టి దాదాపు ఇది 500 ఎకరాలు. ఈ 500 ఎకరాల్లో ఈ మొత్తం చెట్లు గుట్టలే అన్నీ కనపడుతున్నాయి. సో చెట్లు గుట్టలే కనపడుతున్నాయి కాబట్టి వీరు రాత్రుల్లో ఇక్కడే ఎక్కడ దాక్కున్నారో తెలియదు చాలా మంది. సో వాళ్ళు పంపించడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. డిపార్ట్మెంట్ కూడా అనేక ప్రయత్నాలు చేస్తే కానీ వాళ్ళకి ఎక్కడ కూడా అగ్రెసివ్గా పోకుండా వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకోకుండా వాళ్ళకి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. కొంతమంది వెళ్ళారు కానీ కొంతమంది మాత్రం ఇక్కడే కూర్చున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ఒక్కసారి వీళ్ళందరూ కూడా ఇక్కడే ఉండి జై సేవాలాల్ అంటూ కూడా నినాదాలు చేస్తున్నారు. సో మనం ఒక్కసారి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిద్దాం. ఎందుకంటే మధ్యాహ్నంకి ఇప్పటికీ పూర్తిగా సిచ్యువేషన్ మారిపోయింది ఈ ఏరియా అంతా కూడా. ఇట్లా నేను చూపిస్తున్నా చూడండి. ఇప్పుడు ఈ శారీతో ఇట్లా వీళ్ళు సరిహద్దుని ఇట్లా ఏర్పాటు చేసుకున్నారు. ఈ ప్లేస్ అంతా కూడా ఒక మహిళలు ఉన్నారు. ఇదొక ప్లేస్ అనేసి వాళ్ళు గుర్తు పెట్టుకున్నారు, ఇది మాకు చెందింది అనేసి. మరొక ప్లేసు దీని పక్కనే దాదాపు నేను ఇక్కడ ఇంకో చూపిస్తాను. ఇది బ్లాక్ శారీది. ఇది ఇక్కడ ఒక ప్లేసు, ఇది మాకు కావాలంటూ కూడా కొంతమంది ఇక్కడ వారు కూడా పెట్టుకున్నారు. మరి కొంతమంది ఏకంగా విజువల్లో చూడొచ్చు, ఒక మంచం కూడా తెచ్చుకొని పాపం ఇక్కడే వాళ్ళు ఇక్కడే పడుకోవడానికి ఇక్కడంతా ఏర్పాటు చేసుకుని ఇక్కడ నీళ్లు తెచ్చుకున్నారు, నైట్ ఇక్కడే పడుకున్నారు. సో ఈ ఒక్కసారి చూడండి ఈ ప్లేస్ ఎంత భయంకరంగా ఉందో. ఎందుకంటే మొత్తం ముళ్ళ కంపలు, ఈ ముళ్ళ చెట్లు ఇవంతా కూడా నైట్లో పాములు వస్తున్నా కూడా వాళ్ళు ఇక్కడే వంట వండుకొని పడుకున్నటువంటి సిచ్యువేషను. సో ఇంకా కొంచెం ముందుకు వెళ్దాము. అక్కడైతే ఒక గుడిని ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళందరూ కూడా ఇంకా ఆ గుడి దగ్గరే ఉన్నారు చాలామంది. పోలీసులు మాత్రం కొంతమంది మాత్రమే బయటకి పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో వీళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడి నుంచి మేము బయటకు పోము అనేది కూడా వారు కూర్చున్నారు. ఉదయం కూడా పోలీసులు వచ్చి ఇక్కడ వారితో చర్చలు జరిపినటువంటి సిచ్యువేషను. సో ఇప్పుడు నేను విజువల్లో చూపిస్తా, ఇక్కడ కూడా వారు పూజలు చేస్తున్నారు సేవాలాల్ మహారాజ్ సంబంధించి. అలాగే అధికారులు కూడా ఒకసారి వీళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళకందరికీ నచ్చజెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇప్పుడు కూడా అక్కడ ఏసీపీ కానీ ఇతర డిపార్ట్మెంట్లు కానీ వీళ్ళందరూ కూడా వచ్చారు, వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇక్కడ ఇప్పుడు నేను చూపిస్తున్న విజువల్, ఇక్కడ ఒక గుడి ఉంది, సేవాలాల్ మహారాజ్ సంబంధించిన గుడిని ఇక్కడ నిర్మించుకున్నారు. ఇక్కడే దాదాపు నిన్న మొన్నటి నుంచి కూడా పూజలు నిర్వహిస్తున్నారు. వాళ్ళు ఇక్కడే వండుకుంటున్నారు, ఇక్కడే తింటున్నారు. సో చాలా సుదీర్ఘ ప్రాంతాల నుంచి కూడా మహిళలందరూ కూడా కూర్చొని మొత్తం వాళ్ళ ఊర్లో నుంచి వచ్చేసారు. సో నైట్ అయినా కూడా వీళ్ళు తిండి తిన్నా తినకపోయినా కూడా ఇక్కడే వాళ్ళు కూర్చున్నటువంటి. ఓకే, మేము శాంతియుతంగా మా నిరసన మేము తెలియజేస్తున్నాం. శాంతియుతంగా మా నిరసన మేము తెలియజేస్తున్నాం. మాకు కిరాయి అంటే అమౌంట్ బాడీ కానీ కిరాయి కానీ కట్టలేకున్నాం. మాకు వచ్చే జీతం 12-15 దాంట్లో 6-7 8 కిరాయి కట్టాలి. ఇది గవర్నమెంట్ భూమి ఉంది. మాకు మనిషికి ఉందని చెప్పారా మీకు? మాకు తెలియదు సార్. కోర్టు కేసులో పోలీసులు అంటున్నారు కానీ పోలీసు వాళ్ళు అంటారు మామూలు అంటారు, వాళ్ళు మామూలు అంటారు. మాకు తెలియదు కదా, మాకంతా అవగాహన లేదు కదా. ఇది గవర్నమెంట్ భూమినే కానీ మాకు ఎవరో ఒక అధికారి ఐఎస్ కలెక్టర్ ఇప్పుడు పోలీసులు వస్తున్నారు. ఇవన్నీ మనకు గవర్నమెంట్ తెలియదా? ఇప్పుడు గవర్నమెంట్ తెలియకుండా ఇవన్నీ ఉంటుందా? పోలీసు వాళ్ళు వచ్చారంటే కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, మీకు ఇంకా రాబోయే 6 నెలల్లో మీ ఊర్లలోనే ఇండ్ల స్థలాలు ఇస్తామని చెప్పింది కదా, మళ్ళీ మీకు ఇక్కడే ఇండ్ల స్థలాలు ఉన్నాయని ఎవరు చెప్పారు మీకు? ఇక్కడ ఇస్తారని ప్రభుత్వాలు మారినా కానీ మా బతుకులు అయితే మారట్లేదు సార్. ప్రతివాడు వచ్చే చెప్పేది ఇదే, వస్తారు ఏదో ఒక హామీ ఇస్తారు, టయానికి వాళ్ళ ఎలక్షన్లు తీసుకొని వెళ్ళిపోతారు. మేము ఒక జాబ్ ఇవ్వమని అలవట్లేదు, మాకు పోషన్ ఇవ్వమని అడగట్లేదు. జస్ట్ మాకు రెక్కాడితే కానీ డొక్కాడే పరిస్థితి. మేము ఒక్కొక్క ఆటో మీద ఆటో గిరాకీ లేదు, ఫ్రీ బస్ వేసిండు. ఒక్కొక్క ఇది తిప్పలతోటి మాకు తిండి లేదు, తిప్పలు లేదు. 10 రోజుల నుండి ఇక్కడ సమ్మె చేస్తున్నాం. దానికి ఏదో శాంతియుతంగా పోలీసు వాళ్ళు వాళ్ళ డ్యూటీ ఏదో వాళ్ళు చేయడం, అలాంటి మాకు విపరీతంగా లాఠీ చార్జ్ చేయడం. ఇక్కడ ఈ ల్యాండ్ ఉందని మీకు ఎవరైనా చెప్పారా? మీరు వచ్చారా? లేదు సార్, మాకు గవర్నమెంట్ ఉందని తెలుసు కాబట్టి మేము అనుకొని మాకు పేదలం కదా తలా ఇంత ఇస్తారేమో. ఈడ కాకుండా డబుల్ బెడ్రూమ్ లక్షలు ఉన్నాయి, బల్లులు ఎలుకలు గుడ్లు తప్పే తప్ప మిగతా దానికి ఏం పని లేదు. అదే గవర్నమెంట్ మీకు అందరికీ మాతో పాటు అందరికీ ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకందరికీ అలాట్ చేస్తామనేసి కూడా ప్రాసెస్ లో ఉంది కదా. ఆ విషయం మీకు ఎవరికి తెలియకుండా ఇక్కడ ఇంత దూరం ఎందుకు వచ్చారని? లేదు సార్, మాకు తెలియదు, ఇన్ఫార్మ్ తెలియదు. చేసిన వాళ్ళకి కొన్ని వచ్చింది, కొందరికి వచ్చింది, కొందరికి మీదే ఊరండి?
మేము ఇక్కడ ఉంటామండి, బాలనగర్లో ఉంటాము. ప్రభుత్వం ఏం ఇవ్వలేదు, డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు, ఏం లేదు. ఒక్కొక్కరు 7,000 డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నది బీఆర్ఎస్ ప్రభుత్వం కదా. మీకు ఈ ప్రభుత్వం కొత్త ఇండ్లు కట్టిస్తామని చెప్పారు కదా, అది మీ ఊర్లలో ఎక్కడ చేస్తామని హైదరాబాద్ మాది ఊరు కాదు, మేము మేము పుట్టాకూటి కోసం సార్ మేము పుట్టాకూటి కోసం మేము హైదరాబాద్లో వచ్చి ఆటో నడుపుకుంటూ బతుకుతున్నాం. మా గవర్నమెంట్ ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, ఇది గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, కొన్ని వేల కోట్ల లక్షల కోట్లకు అమ్ముకుంటున్నారు. అదే మా లాంటి పేదోళ్ళకి ఇస్తే మేము కూడా బతుకుతాం కదా. ఇప్పుడు మాకు అన్ని బతకడానికి కూడా అన్నది ఓకే రైట్. మీరు అప్పుడు డబుల్ బెడ్రూమ్ కట్టించారు, బట్ ఎందుకు ఇవ్వట్లేరు, ఎందుకు దాంట్లో మీకు కూడా ఎందుకు ఇవ్వలేదు అని చెప్పేసి మీరు అంటున్నారు. గత ప్రభుత్వం మీకు ఇస్తా అన్నది హామీ ఇచ్చారా అని చెప్పేసి ఇచ్చారు కదా. ఓకే, వాళ్ళు కట్టించారు, అప్పుడు కట్టించినప్పుడు మీకు అందరికి అప్లై చేసుకోమని చెప్పేసి ఇచ్చారు, అందరూ అప్లై చేసుకున్నాం. దినకొచ్చింది, నాకు రాలేదు. అప్పుడు అది ఎవరికి ఇచ్చారో ఎవరికి ఇవ్వలేదో కూడా తెలియదు మాకు. ఇప్పుడు నేను కూడా అప్పుడు నాకు ఇస్తుందేమో, నాకు అప్పుడు కట్టించారు కదా, నాకు ఇస్తారేమో. సంబంధించిన బీఆర్ఎస్ రాష్ట్ర సమితి కేసీఆర్ నాయకత్వంలో పార్టీ ఉంది, వాళ్ళకి సంబంధించిన నాయకులకి ఇచ్చారు సార్. మాకేం ఇవ్వలేదు. మాకు ఇచ్చారా? మా ఆధార్ కార్డు ఇస్తాం, మా రేషన్ కార్డు ఇస్తాం. సో ఇప్పుడు మీ డిమాండ్ ఏంటంటే కొత్త ప్రభుత్వం మీ డిమాండ్ సార్ మాకు ఇక్కడే అని కాదు, మాకు డబుల్ బెడ్రూమ్ కట్టించి మాకు ఎక్కడ ఇచ్చినా చాలా మంది మాకు ఇక్కడే కావాలని కూర్చున్నారంటే అది నిజమేనా? అంటే నిజమే సార్, బట్ మాకు ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇక్కడ ఇచ్చినా పర్లేదు, మాకు ఎక్కడ కట్టించి మనకి ఇచ్చినా పర్లేదు, బట్ మాకు ఇల్లు కావాలి సార్. వీళ్ళందరూ కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు, మాకు ఇక్కడ ఇవ్వకపోయినా పర్వాలేదు, రాష్ట్రంలో మా ఊర్లలో ఇచ్చినా కూడా మాకు పర్లేదు, మాకు ఉండడానికి నిలువు నీడిస్తే చాలనేసి కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్న నేపథ్యం కాబట్టి, గత ప్రభుత్వంలో మేము చాలా ఇబ్బందులు పడ్డాము, అప్లై చేసాం డబల్ బెడ్రూమ్లని, కనీసం ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. సో ఇక్కడన్నా విన్నవించుకున్న ఉద్దేశంతోనే మేము ఇక్కడికి వచ్చామనేసి కూడా వీరందరూ కూడా చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ప్రియా. రైట్ రానా, థ్యాంక్స్.